నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన యొక్క ఋషి మహర్షి అని అంటూ ఉంటారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఒక సభలో నిండు సభలో మాట్లాడుతూ ఆయన క్లైమోర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 23 క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ అయితే దాదాపు 19 అడుగులు లెగిసి పడిన తర్వాత జస్ట్ షర్టు దులుపుకొని ఆయన వచ్చేసి పదండి పోదాం అని చెప్పేసి అన్నారని చెప్పి ఇలాంటి ఎలివేషన్స్ అనేది మనం సినిమాలో చూస్తున్నప్పుడు కూడా చాలా తక్కువగా వినిపిస్తుంటాయి. అంత పెద్ద ఎలివేషన్స్ కూడా ఎక్కడ ఉండవు. కానీ అలాంటి రాజకీయ నాయకులు కనీసం ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఎంతటి కోపం వచ్చినా తన పైన ప్రాణహాని జరిగినా సరే కనీసం నోరు తూలినాడిన పరిస్థితి ఎక్కడ చూడాల. ఒక్కరోజు కూడా బూతు అనేది ఒక ఆయన నోట్లోంచి ఎప్పుడు కూడా మనం చూడాల. అరే తురే కూడా మాట్లాడిన సందర్భాలు కూడా చూడాల. ఇవన్నీ పక్కన పెడితే సమకాలీనటువంటి ఒక రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వీటితో టెక్నాలజీని జోడించి ఆయన చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి ఒక సూపర్ పవర్ని ఎలా చూడొచ్చు అంటే మీరు చెప్పినట్టుగా ఆయన ఒక ఋషి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టుగా ఆయన కృషితోనే ఋషి అయ్యాడు అనమాట. వాళ్ళ మామగారు చెప్పిన పదాలని నిజం చేశాడు ఆయన. నిజంగా ఋషి అంటే ఋషి, స్థితప్రజ్ఞుడు ఆయన. ఆ క్యారెక్టర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ లోపు అసలు ఒక భారతదేశంలో ఇవాళ ఆయన 76వ బర్త్డే. ఆ సందర్భంగా ఆయనకి మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మీరు ఋషిగా అంటే నిజమైన ఋషులు ఈ కలికాలంలో మీకు ఎక్కడ కనపడరు. మనకు అందుట్లో రాజకీయంలో అసలు కనపడరు. రాజకీయం ఎంత కుళ్ళిపోయిందో మీరు చూశారు భారతదేశంలో. ఇవాళ భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి సమర్థవంతమైన నాయకుడు లేరు ఇవాళ. అట్లా అంటే మోడీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నారా అనొచ్చు. ఆయన చాలా జూనియర్. ఈయన ముఖ్యమంత్రిగా చేసేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఒకనొక సందర్భంలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇంకా నేను చాలా నేర్చుకునేది ఉందని. అవును, ఆయనకి అవకాశం యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకంటే ముందే ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. అయినా సరే ప్రధానమంత్రి పదవి తీసుకోవాలి ఆయన. ఎందుకంటే నా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, నా తెలుగు ప్రజలను డెవలప్ చేసుకున్న తర్వాతే ఏ పదవి అయినా సరే. ఒక భారతదేశంలోనే అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి. ప్రధానమంత్రిని వేరే వాళ్ళని ఆయన నోటితోనే సెలెక్ట్ చేసి ప్రధానమంత్రి చేశాడు దేవగౌడ్ని. అటువంటిది ఎందుకు మన ప్రజలంటే అంత ఇష్టం, మన రాష్ట్రం అంటే అంత ఇష్టం. మన రాష్ట్రం అభివృద్ధి కోసమే ఆయన కృషి చేశాడు. మనం అనుకున్నట్టుగా ఆయన విజనరీ. ఆయన విజన్ గురించి మాట్లాడుకుందాం మనం. ఆయన 1995 నుంచి 2004 వరకు 9 ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలంలో దట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనమాట. గోల్డెన్ పీరియడ్. విజన్ అంటే అది. విజన్ 2020 అని ఖాయం చేశాడు ఆయన అప్పుడు. విజన్ 2020. ఆ విజన్ ఇవాళంతా 2026. 2020కి విజన్ 2020 పూర్తిగా సక్సెస్, సూపర్ సక్సెస్ స్టోరీ అనమాట అది. ఆయన ఏదైతే విజన్ 2020 చెప్పాడో అదంతా సాధించేశారు. అంత గొప్ప నాయకుడు. అంటే ఫ్యూచర్లో ఏం జరుగుద్ది, ఏం చేస్తే ప్రజలకి మంచి జరుగుద్ది అనేది ముందే విజువలైజ్ చేయటం అనే విజనరీ అంటారు. అంటే తెలుగులో దార్శనికుడు. ఇవాళ భారతదేశంలో దార్శనిక నాయకుడు ఈయన ఒక్కడే. గట్టిగా నేను చెప్పగలను అనమాట. దార్శనికత ఉన్నది ఈయన ఒక్కడికే. పరిపాలన అంటే ఏంటంటే ముఖ్యమంత్రి అయితే సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, రాష్ట్రంలో ట్యాక్సెస్ వసూలు చేయటం, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వటం, ఇది పరిపాలన ముఖ్యమంత్రి. మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో చేసేది అదే. అభివృద్ధి గురించి కానీ మిగతా వాటి మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయరు. రాజకీయం చేస్తారు. నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో ఎట్లా గెలవాలి, ఆ ప్రజల్ని ఎలా మెప్పించాలి, ఆ ప్లానులతోనే ఉంటారు. కానీ ఈయన లాంగ్ టర్మ్లో ప్రజలకు ఎలా ఉపయోగపడతాలి, ఆయన చనిపోయిన తర్వాత కూడా తరతరాలు గుర్తుంచుకునే విధంగా ఆయన పని ఉందన్నమాట. అంత సమర్థవంతంగా పనిచేసిన ముఖ్యమంత్రి ఆయన. ఎలా చేశాడు ఆయన? 98లో ఐటీ విప్లవం వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో సైబర్ టవర్స్ అనే బిల్డింగ్ని కట్టారు. దాని మీద ఎన్ని రకాల ఎలిగేషన్స్. అసెంబ్లీలోనే కంప్యూటర్స్ కూడి పెడతాయా, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు, మనకి కంప్యూటర్ అని చెప్పి మోసం చేస్తున్నాడు ప్రజలను అన్నారనమాట. ఇవాళ 2020 విజన్లో ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజల ఉపాధి దొరికింది. ఎన్ని కుటుంబాలు ఇవాళ ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుతున్నాయి. ఆయన మరి 2023 సెప్టెంబర్లో అరెస్ట్ చేసినప్పుడు ఆ స్పందన తెలిసింది. అన్ని దేశాల్లో వాళ్ళు ఎంత ఐకమత్యంగా వచ్చి ఎంత సానుభూతి వెళదీశారు.
చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి ఆయనే చెప్పుకునేవాడు పాపం. పక్కన వాళ్ళు మిగతా చాట్ల ఇది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సైబరాబాద్ సృష్టించారు, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు, ఇవన్నీ ఈ కాదు, ఈ చెప్పేవి చాలా తక్కువ అనమాట. ఈ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ఇవాళ తెలంగాణలో మేజర్ ఇన్కమ్ సైబరాబాద్ నుంచే వస్తుంది, ఈ స్టేట్ నుంచి. ఇన్ని రకాలు ఆయనే చెప్పుకునేవాడు, నేనే సైబరాబాద్ నిర్మించాను, నేనే ఈ సృష్టికర్తని, మైక్రోసాఫ్ట్ తెచ్చానని. కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు ముక్తకంఠంగా లక్షలాది మంది బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో వాళ్ళు చెప్పారు వాళ్ళ నోటి ద్వారా. ఆయన ద్వారా మేము ఇట్లా ఉద్యోగాలు సంపాదించుకుని ఇవాళ సామాన్య ఆటో డ్రైవర్ కొడుకులు కూడా ఫ్లైట్ల్లో తిరిగి యూఎస్లో యూకేలో ఉద్యోగాలు చేసుకుని కోటీశ్వరులు అయ్యారు. సామాన్య హోటల్లో సర్వర్గా చేసుకునే పిల్లలు కానీ, సామాన్య రైతు కూలీ పిల్లలు కానీ, ఎప్పుడు విమానం చూడనాళ్ళు, ఎప్పుడు కనీసం కారు కూడా ఎక్కనాళ్ళు విమానాలు ఎక్కి వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసి మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాటం చేశారు జైల్లో ఉన్నప్పుడు. అది నిజమైన లీడర్షిప్ అంటే. సార్, సాధారణంగా విజన్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఉండాలంటే ఏం చెప్తారు? అది ఒక ఇది కాదు, తరాలు అనమాట, మన జనరేషన్స్ టుగెదర్. ఇప్పుడు ఇది ఉంది ఐటీ విప్లవం. ఇప్పుడు ఆయన ఎప్పుడు చెప్పాడు? 97, 96 ఆ ప్రాంతాల్లో 2020 అని చెప్పాడు. అంటే దగ్గర 25 years బిఫోర్ చెప్పాడు ఆయన. కానీ ఈ మాట నేను ఎందుకు అడిగానంటే, వైసీపీకి సంబంధించినటువంటి ఒక గుడివాడ అమర్నాథ్ అని చెప్పి ఆయన ఐటీ మినిస్టర్గా చేసి ఆయన ఇటీవల కాలంలో ఆయన ఏం చెప్తున్నారంటే, విజన్ అనేది ఎప్పుడైనా 5 సంవత్సరాలకే ఉండాలి, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఉంటావో పోతావో అని తెలియనప్పుడు ఆ విజన్ 5 సంవత్సరాల లోపలే ఉండాలి అని చెప్పి మాట్లాడారు. వాళ్ళ మాటల్ని, ఆ అవివేకాన్ని ఎలా చూడాలి? దాన్ని చెప్తాను. ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, చెట్టు పెట్టినప్పుడు ఉన్న మనిషి వాడు ఉన్నాడు. ఆ చెట్టు 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో 10 ఏళ్ళకో బ్రహ్మాండమైన వృక్షం అయ్యి ఫలాలను ఇచ్చినప్పుడు ఆ ఫలాలను వాళ్ళు చూడకపోవచ్చు. వాళ్ళు నాటిన చెట్టు నాటిన ఆయన ఎంత గొప్ప ఆయన అయి ఉంటాడు. ఆ చెట్టే ఆ రోజు నాటకపోతే చెట్టు ఫలాలు రావు కదా. 5 సంవత్సరాల కోసం చేసే నాయకుడు పొలిటీషియన్ అవుతాడు. లాంగ్ టర్మ్లో చేసే నాయకుడు లెజెండ్ అవుతాడు అనమాట, విజనరీ అవుతాడు. అలాగే ఇప్పుడు 2047 కోసం చేస్తున్నారు. ఇప్పుడైతే 2020 విజన్ 2020 సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది 2047కి. ఇప్పుడు 2047 వికసిత్ భారత్ కోసం పనిచేస్తున్నాడు ఆయన. దాని దృష్టిలో పెట్టుకునే ఆయన ఆలోచనలు కానీ ఆయన చేసే పనులు కానీ ఉన్నాయి. ఎవరైనా భారతదేశ చరిత్రలో అధికారం చేపట్టిన 22 నెలల్లో 22 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన సత్తా ఏ ముఖ్యమంత్రికైనా ఉందా? 22 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు 22 నెలల్లోనే. అది 5 సంవత్సరాలు కాదనమాట. ఆ కంపెనీలు మామూలు కంపెనీలు కూడా కాదు, అన్ని టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఒక్కటి కూడా కాదు, గూగుల్ డేటా సెంటర్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కానీ, ఆర్సెల్ఆర్ మెటల్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, రిలయన్స్ సిబిజీ కానీ, బీపీసీఎల్ కానీ. ఒక్కటేంటి, ఇప్పుడు సెమీ కండక్టర్స్ అన్నీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు క్వాంటము 3 కంపెనీలు కలిసి క్వాంటము, ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ కలిపి సెమీ కండక్టర్స్ బోర్డులు వస్తున్నాయి. అట్లాగే రెన్యూవబుల్ ఎనర్జీ ఎంత 2014-19 మధ్యలోనే తీసుకొచ్చారు. ఎలక్ట్రానిక్స్ అన్ని సెల్ కంపెనీలు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. అన్ని ఆటోమొబైల్స్ కియా తీసుకొచ్చి, కియా ఎంత సూపర్ సక్సెస్ అయింది. అనంతపూర్, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి ఆటోమొబైల్స్, స్పేసు. ఒక్కటి కాదు, ఎలక్ట్రానిక్స్ ఏమో చిత్తూరు జిల్లా, రామాయపట్నం పోర్టు నెల్లూరు జిల్లా, ఈ బీపీసీఎల్ నెల్లూరు జిల్లా రాబోతుంది. ప్రిపరేషన్లో ఉంది 1,00,000 కోట్లు పెట్టుబడి బీపీసీఎల్. సిబిజీ ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ బై రిలయన్స్ 65,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు, 500 ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం. అసలు నేను చెప్పిన కంపెనీలు ఎన్ని? రిలయన్స్, టాటా పవర్ 49,000 crores రెన్యూవబుల్ ఎనర్జీ, సోలారు ప్లస్ విండ్ ఎనర్జీ. అసలు ఒకటి కాదు, గ్రీన్ అమోనియా ఇన్ కాకినాడ. ఇవన్నీ చెప్పుకుంటా పోతే అసలు వందల కంపెనీలు వస్తున్నాయి. అసలు లెక్కలేనన్ని. రిలయన్స్ డేటా సెంటర్ కూడా వస్తుందన్నమాట అక్కడ. ఇన్ని రకాలుగా అదంతా ఇండస్ట్రియల్ గ్రోత్. ఇంకోటి ఎడ్యుకేషన్లో మరి అమరావతిలో పిలాని తీసుకొస్తున్నారు. బ్రహ్మాండంగా ఏఐ సెంటర్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ లాగా చేస్తున్నారు. పిలాని ఇలాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ వస్తుంది అక్కడికి. మరి ఎన్విడియా వరల్డ్లో టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పెడుతున్నారు. అక్కడ ఆల్రెడీ ఎయిమ్స్ ఉంది, ఆల్రెడీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఫౌండేషన్ స్టోన్ అయింది, ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది, ఎస్ఆర్ఎం వాళ్ళు మెడికల్ యూనివర్సిటీ పెట్టబోతున్నారు. అమరావతిని ఒక పెద్ద మహానగరంగా, ప్రపంచ స్థాయి నగరంగా తయారు చేస్తున్నారు. అది మనం గర్వించదగ్గ నగరం అనమాట. అది విజన్ అంటే. అది అమరావతి నగరం అనేది 2047కి చూడాలి.
ఎలా ఉంటుందో. ఇవాళ 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇంకా అవ్వలేదేంటి. మనం ఏంటంటే మన విజన్ ఎలా ఉంటుందంటే మామూలుగా విజయవాడలో ఒక రోడ్లో సెక్రటరియట్ పెడదాము, అది ఇరుకిరుక్కు సందుల్లో గందుల్లో తిరిగి కార్లు పార్కింగ్ కూడా సరిగ్గా ఉండదు, ఎక్కడి నుంచోవాలో తెలియదు, షెల్టర్ ఉండదు, అలాంటి మెంటాలిటీ మనది. గుంటూరులోనో విజయవాడలోనో పెట్టమంటారు. ఆ 2 కిక్కిరిసిపోయి ఉన్నాయి సిటీలు, విపరీతమైన ట్రాఫిక్. దాంట్లో మనం అసలు గంటలు పడుతుంది. ఇది విశాలమైన నగరం, ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తున్నాడు. ఆయనకి ఇప్పుడు సైబరాబాద్ నిర్మాతనే ఇప్పటికే చాలా పేరుంది. ఆయన పేరు సైబరాబాద్ ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోద్ది అనమాట. భారతదేశంలో ఒక నగరం నిర్మించే ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. అలాగే మళ్ళీ ఇప్పుడు 2వ నగరం అమరావతి. మరి అమరావతి అసలు దీనికంటే సైబరాబాద్ కంటే కూడా ఎక్కువ పేరు వస్తుంది. ఎందుకంటే కొత్తగా గ్రీన్ఫీల్డ్ సిటీ, అది గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్, అది కొత్త నవనిర్మాణం, అన్ని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మిస్తున్నారు. అది అలాంటి నగరాన్ని ఎప్పుడెప్పుడు అవుద్దా అని మనందరూ ఎదురు చూస్తున్నాం. నేనైతే అది ఎప్పుడు అవుద్దా, ఎప్పుడు దాన్ని చూద్దామా అని ఉందన్నమాట. ఎందుకంటే ఆ ప్లాన్స్ కానీ ఆ డిజైన్స్ కానీ అలా ఉన్నాయన్నమాట. అంత అత్యద్భుతమైన నగరం వస్తుంది. అది విజన్ అంటే 2047కి ఆ నగరాన్ని తయారు చేస్తే ఆయన ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే, కొంతమంది బతికున్నా చచ్చిపోయినట్టే, కొంతమంది చనిపోయిన తర్వాత కూడా బతుకుంటారు. ఆయన ఒకవేళ చంద్రబాబు గారి వయసు అయిపోయి పెరిగిపోయిన తర్వాత 100 ఏళ్ళ తర్వాత చనిపోయిన ఆయన బతికుండాలని కోరుకుంటున్నాం. ఆయన లాంటి నాయకుడు భారతదేశానికి అవసరం, మన రాష్ట్రానికే కాదు. అలాంటి నాయకుడు ఉంటే మనం ఎంత అభివృద్ధి చెందుద్దో మనం చేసి చూపిస్తున్నాడు. ఆయన ప్రాక్టికల్గా మాటలు కాదు, చేసి చూపించి నిజమైన దార్శనికుడు అనిపించుకున్నాడు అనమాట. కానీ ఇక్కడ వైసీపీ నేతలు ఇందాక గుడివాడ అమర్నాథ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు వచ్చేసి బొచ్చుల అమరావతి మీరు కడితే కట్టుకోని అని చెప్పి ఇలాంటి పదాలు వాడడాన్ని ఎలా చూడాలి? అమరావతి పైన ఒక్కటే కాదండి, వాళ్ళు వాడేదే అసభ్య పదజాలం. అసలు వాళ్ళకే క్రెడిబిలిటీ పోయింది. ప్రతి ఒక్క నాయకుడు అసభ్య పదం తప్పితే ఏది మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు చేసేదేమీ లేదు, చేస్తుంది చూస్తుంది ఓర్వలేక అసూయ ద్వేషంతో మాట్లాడటం తప్పితే. ఎందుకంటే ఓర్వలేకపోతున్నారు. ఒక మంచి మనిషి ఎప్పుడైనా సరే పాజిటివ్ థింకింగ్ ఉంటే వాళ్ళకు కూడా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి వాళ్ళు కూడా మంచి నాయకులుగా ఎదుగుతారు. అమరావతి డెవలప్ అవుతుంది అనుకోండి, బాగుంది, చక్కగా చేస్తున్నారు చంద్రబాబు గారిను, మీరు బాగా మేము కూడా తోడ్పడతామని చెబితే వాళ్ళకు కూడా ప్రజలు మెచ్చుకుంటారు. వాళ్ళు కూడా ప్రజల్లో స్థానం సంపాదించి రేపు కంటెస్ట్ చేయడానికి ఉపయోగపడుద్ది. బాగా జరిగేదాన్ని కేవలం రాజకీయం కోసం పిచ్చి మాటలు మాట్లాడితే, నేను మీరు అడిగిన అన్న మాట నేను నా నోటితో నేను అనలేను. ఎప్పుడైతే వాళ్ళు అమరావతి చక్కగా చేస్తున్నారు, బాగుంది, ఇంకా మేము కూడా సజెషన్స్ ఇస్తాము, ఇంకా ఇది పెట్టండి అది పెట్టండి, ఇంకా పెంచుకుందాం, మనందరం కలిసి ఐకమత్యంగా ఉండి అమరావతిని పెంచుకుందాం అనే మాట వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరంటారో ఆ నాయకుడు నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడు. లేకపోతే ఎవరు నుంచోడానికి కూడా వాళ్ళకి అర్హత రాదు. అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఆయనకేమో అమరావతి అనే మాట మాట్లాడటమే ఇష్టం లేదు ఆయనకి. అసలు భారతదేశంలో అమరావతి అనే మాట, ఆ పదము ఎంత బ్రహ్మాండమైన పవిత్రమైందో మీరు అర్థం చేసుకోండి. అది అసలు ఆ పదం అసలు భారతదేశం మొత్తంలో ఏ రాజధాని కన్నా ఉందా? ఎంత అద్భుతమైన నామం అండి అది. ఆ నామాన్ని పలకరించడానికి మనసొప్పకపోతే, అంటే ఆ యొక్క నామం పెట్టింది ఈనాడు రామోజీరావు గారు కాబట్టే ఆ పదాన్ని పలకడం ఇష్టం లేదని చెప్పి అనుకోవాలి. అవునండి. అసలు ఎవరికైనా నాయకులకి, రాజకీయ నాయకులకి, ప్రజా జీవితంలో ఉండే నాయకులకి ఇట్లా కక్షపూరితమైన ధోరణి ఉండకూడదు. చక్కగా దాన్ని సమర్థించాలి. మంచి పనులు ఉన్నప్పుడు సమర్థించాలి, ఏదైనా తప్పులు చేస్తున్నప్పుడు మీకు క్రిటిసైజ్ చేయాలి, కన్స్ట్రక్టివ్గా రావాలి. అప్పుడు నీకు ప్రజల్లో స్థానం ఉంటుంది. కానీ ప్రతిదానికి క్రిటిసైజ్ చేసి, అమరావతిని క్రిటిసైజ్ చేసి, పోలవరాన్ని క్రిటిసైజ్ చేసి, వచ్చిన ఇండస్ట్రీస్ వస్తేనే నేనే తెచ్చానండి, ముందేమో నేను తేలేదు వద్దంటాడు, వచ్చిన తర్వాత నేను తెచ్చానంట. ఏది ఒక స్టాండర్డ్గా, ఒక స్వచ్ఛంగా నిజం మాట్లాడిపోతే ప్రజల్లో వాళ్ళు నిలబడరు. ఎందుకంటే ఎంత స్వచ్ఛంగా మాట్లాడాలి. ఒక్క విషయం కాకపోతే ఒక్క విషయం కూడా మెచ్చుకోలేరని చంద్రబాబు నాయుడు గారిని. ఆయన భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు. విజన్ 2020 ప్రూవ్ చేసింది. అది ప్రూవ్డ్ ఇన్ హైదరాబాద్. అందుకనే సమర్థుడని భారతదేశం అంతా మెచ్చుకుంటుంది. నాకు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు చాలామంది అవుట్ సైడ్ స్టేట్స్ వాళ్ళు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టారు, మీ ప్రజలు ఏం చేశారు, అసలు ఏమైంది వాళ్ళకని అడిగారు నన్ను. చాలామంది అడిగారు బయట స్టేట్స్ వాళ్ళు. ఇతర రాష్ట్రాల వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం, చాలా గొప్ప నాయకుడి కింద ఉన్నాడు భారతదేశంలో. మన రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు తగలబడి ఆయన్ని అనరాని మాటలని, లేనిపోయిన కేసులు పెట్టి జైల్లో 53 రోజులు అట్టి పెట్టారు. అస్సలు లేని దానికి పెట్టి, అది వాళ్ళ జీవితంలో చేసిన పాపం అది. అసలు అంత మహానుభావుడిని, ఇన్ని లక్షల మందిని, కోట్ల మందిని ఉపాధి కల్పించి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంత తోడ్పడిన గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి జైల్లో పెడితే ప్రజలు ఎంత స్పందన మీరు చూశారు. మేము కూడా గచ్చిబౌలిలో మమ్మల్ని అందరినీ కూడా గచ్చిబౌలి స్టేషన్కి తీసుకెళ్లారు. మేము సీనియర్ సిటిజన్స్ మేము సంఘీభావం తెలియజేస్తామన్నా ఊరుకోలే. ఐటీ సెక్టర్లో మీరు చేయడానికి వీల్లేదన్నారు. మమ్మల్ని గచ్చిబౌలి స్టేషన్కి తీసుకెళ్లారు. ఏంటంటే మేము సంఘీభావం తెలియజేస్తున్నామండి, ఆయన అరెస్ట్ తప్పు అంటే కాదండి, ఐటీ సెక్టర్లో ఎవరు ఏం చేయొద్దన్నారు కేటీఆర్ గారు, మీరు పెద్దాళ్ళు కాబట్టి వెళ్ళిపోండి, మీ మీద కేసు బుక్ చేయట్లేదు అన్నారు. మా సీనియర్ సిటిజన్స్ అందరూ వెళ్ళాం మేము. దాంట్లో మరి అడిసిమల్ శ్రీనివాసరావు గారు, రాజేష్ కూడా ఉన్నారు ఆ రోజు మాతో పాటు. వాళ్ళు కూడా రమ్మంటే వాళ్ళు వచ్చారు పాపం, వాళ్ళు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. అంత జరిగిందనమాట. ఆయన కోసం ఎంతో మంది పోరాడారు. ఎక్కడ హైదరాబాద్లో నగరాల్లో ఇంటర్నేషనల్గా పోరాడారు. 95 దేశాల నుంచి నిరసన మనకు. అప్పుడు ఆయన గొప్పతనం ప్రజల నుంచి వచ్చింది. అంతకు పూర్వం పాపం ఆయనే చెప్పుకునేవాడు, నేను హైదరాబాద్ నిర్మించాను, నేను ఇటు చేశాను, అట్లా చేశానని. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో ఆయన గొప్పతనం ప్రజల నోట్లో నుంచి వచ్చింది. అది గొప్పతనం అనమాట. అది నిజమైన హృదయ స్పందన. అది ఆయన ద్వారా మనం ఇట్లా పైకి వచ్చాము, ఆయన ఇలా అన్యాయం జరుగుతుంది. ఎంతమంది కష్టపడ్డారండి. 156 కిలోమీటర్ కార్ ర్యాలీ తీసాం, మెట్రోలో మొత్తం ఇచ్చేసాం. విప్రో సర్కిల్లో బ్రహ్మాండమైన ధర్నా జరిగింది. ఇన్ని రకాలుగా ఒక నాయకుడికి ఇంత స్పందన వచ్చిందంటే, అరెస్ట్ చేశారంటే ఏ నాయకుడిని అరెస్ట్ చేసినా రాలా. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఒక్కళ్ళు కూడా స్పందించలే. 16 నెలలు జైల్లో ఏ నేతను అరెస్ట్ చేసినా వాళ్ళ అవినీతే బయటపడిద్ది, కానీ ఈయనని అరెస్ట్ చేస్తే మాత్రం ఈయన చేసినటువంటి ఒక మంచి పనులు బయట ఆయన మొత్తం బయటకు వచ్చినాయి. ప్రతి ఒక్క ప్రజలు ఆయన గురించి చెప్పుకున్నారు, ఆయన అట్లా చేశాడు, ఇన్ని పనులు చేశాడు, అన్ని పనులు చేశాడు అని చెప్పుకున్నారు అనమాట. కాబట్టి అది విజన్ అంతే. ఆయన విజనే గొప్పది, ఎందుకంటే సక్సెస్ అయింది. ఎంతోమంది చెబుతారు నేను అది చేస్తాను ఇది చేస్తానని, కానీ ఎవరిది ఇట్లా సక్సెస్ అవ్వాల. ఇది ఆచరణ జరిగింది, ఆ ప్రయోగం సక్సెస్ అయింది. ప్రూవెన్ లీడర్, ఈజ్ ఏ ప్రూవెన్ లీడర్ అంతే. మళ్ళీ 2027 వికసిత్ భారత్ కూడా సక్సెస్ అవుద్ది. సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆయన బర్త్డే సందర్భంగా మరొక్కసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఖచ్చితంగా సార్. మా లియో ఛానల్ తరఫున కూడా ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.